శ్రీ మహావిష్ణు పురాణం మొదటి భాగం. శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసుని జన్మ వృత్తాంతం. వ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి వృత్తాంతంతో ప్రారంభమవుతుంది. వ్యాస మహర్షి మహావిష్ణు పురాణం రచించారు. కానీ కథనం పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయ మహర్షికి చెప్పడంతో ప్రారంభమవుతుంది. నైమిసారణ్యంలో సౌనకాది మునులు యజ్ఞయాగాదులు చేస్తున్న సమయంలో సూత మహర్షి శిష్యులతో వచ్చి మునుల కోరికపై పురాణ ప్రవచనాలు చేస్తూ వచ్చి వెళ్తూ ఉండేవారు. అలా ఒకసారి సూత మహర్షి వచ్చినప్పుడు సౌనకాది మునులు ఎదురేగి స్వాగత సత్కారాలు చేసి ఉచితాసనం సమర్పించి కుశల ప్రశ్నల తర్వాత నమస్కరించి, పురాణ ప్రవచనోత్తమ, మీ ద్వారా వ్యాస భగవానుడు రచించిన అనేక పురాణ ఇతిహాసాలు వినే భాగ్యం మాకు లభించింది. ఈసారి శ్రీమన్నారాయణుని దివ్యలీలతో నిండిన శ్రీ మహావిష్ణు పురాణం వినాలని ఉంది. ముందు మహావిష్ణు పురాణం రచించిన వ్యాస మహర్షి గురించి తెలియజేసి పురాణాన్ని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి సంతోషించి, మునులారా, మా గురువైన వ్యాస మహర్షిని స్మరణ చేసుకునే భాగ్యం మరొకసారి నాకు కలిగింది. వ్యాస మహర్షి పరాశర మహర్షి మత్స్యగంధి సత్యవతికి జన్మించారు. పరాశర మహర్షి వ్యాస మహర్షి కుమారుడైన శక్తికి జన్మించారు. ఈ విధంగా వ్యాసుడు వశిష్ఠ మహర్షికి మునిమనుడవుతాడు. ఇరువురి జనన కథనం వినండి. ఉపరిచర వసువు ఆకాశంలో విహరిస్తూ ఉండగా అతని రేతస్సు యమునా నదిలో ఒక ఆడచేప నోటిలో పడింది. ఫలితంగా ఆ చేపకు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల జన్మించారు. చేపలు పట్టే వృత్తి చేస్తున్న దాసరాజుకు ఆ చేప లభించి కడుపు కోయగా ఇరువురు పిల్లలు కనిపించారు. మగపిల్లవాడిని ఆ దేశరాజు తీసుకుని వెళ్ళి పచ్చదేశానికి రాజును చేశాడు. ఆడపిల్లను దాసరాజు సత్యవతి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేశాడు. తండ్రికి సహాయంగా చేపల వేటకు వెళ్ళిన సత్యవతి శరీరం నుండి చేపల వాసనలు రావడంతో ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకసారి గంగానదీ తీరంలో సత్యవతి నావతో నదిలోకి వెళ్ళబోతూ ఉంటే పరాశర మహర్షి గంగానది దాటడానికి అక్కడికి వచ్చి సత్యవతిని నది దాటించమని అడిగాడు. మహర్షి తేజోరూపం చూసి భయపడిన సత్యవతి అంగీకరించి నావలో ఎక్కించుకుని తీసుకెళ్లసాగింది. నది మధ్యలో సత్యవతి రూపం పరాశర మహర్షిని ఆకర్షించింది. ఆమె మత్స్యగంధి కాదు, ఉపరిచర వసువు కుమార్తె అని గ్రహించాడు. ఆమె ద్వారా వ్యాస మహర్షి జననం జరగాలని విధి నిర్ణయం అని గ్రహించి ఆమెను తనతో దాంపత్యం చేయమని అడిగాడు. సత్యవతి తండ్రి అనుమతి లేదని, కన్యత్వం భంగం అవుతుందని, పగటిపూట తప్పు అని, తన శరీరం నుంచి చేపల వాసన వస్తుందని తన సంశయాలను చెప్పింది. పరాశర మహర్షి ఆమెతో వేదపురాణ ఇతిహాసకర్త వ్యాసుడు తన ద్వారా సత్యవతి గర్భాన్ని జన్మించాలని విధాత నిర్ణయించారు. కనుక ఆమె కన్యాత్వానికి ఎటువంటి భంగం కలగదని, ఇక నుంచి ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు వచ్చి యోజన దూరం వరకు వ్యాపించి ఉంటాయని, ఆమెను యోజనగంధి అని పిలుస్తారని వరాలు ఇచ్చి తన తపశ్శక్తితో అక్కడ ఒక ద్వీపాన్ని సృష్టించి పగటి వాతావరణాన్ని రాత్రి వాతావరణంగా మార్చివేశాడు. ద్వీపంలో చక్కటి గృహం నిర్మింపజేశాడు. సత్యవతి అంగీకరించింది. ఇద్దరి కలయికతో వ్యాస మహర్షి జన్మించాడు. పుట్టడంతోనే దండకమండలాలు జడలు ధరించి ఋషిగా మారాడు. పరాశర మహర్షి వెళ్ళిపోయాడు. వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సుకి హిమాలయాలకు వెళ్తున్నాను, అక్కడే ఉంటాను. నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నీ సమస్యలను తీరుస్తాను అని మాట ఇచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. నల్లని జింకలు సంచరించే ద్వీపంలో పుట్టాడు కనుక ఈయనకు కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. వేదాలను 4 వేదాలుగా విభజించి లోకానికి అందించాడు కావున వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. వేదవ్యాసుడు అనే పేరు వెనుక గల కథ వినండి. మహాపురుషుల జన్మ వృత్తాంతాలు విలక్షణంగా ఉంటాయి. సాధారణ మనుషుల బుద్ధికి అర్థం కాని
అంతరార్థాలు పరమార్థాలు అందులో ఉంటాయి. వ్యాస మహర్షి నారాయణుని అవతారము, అందుకే ఆయనను వ్యాస భగవానుడు అన్నారు. ద్వాపరంలో జన్మించిన వ్యాసుడు మొట్టమొదటిగా నారాయణునికి మానసపుత్రుడిగా అపాంతరముడు అనే పేరుతో జన్మించాడు. మనసు లోపల గల అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడిని అపాంతరముడు అంటారు. మహావిష్ణువు బ్రహ్మముఖం నుండి వెలువడిన వేదమును శ్రద్ధగా విని లోకానికి అర్థమయ్యేలా విభజించమని అపాంతరముని ఆదేశించాడు. అపాంతరముడు ఆదేశం పాటించి వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా విభజించి లోకానికి అందించాడు. బ్రహ్మ సంతోషించి అతనిని వేదవ్యాసుడు అని పిలిచి ప్రతి మన్వంతరంలో ఇలాగే జన్మించి వేద విభాగం చేస్తూ ఉండమని కోరాడు. అప్పటి నుంచి ప్రతి ద్వాపరంలోనూ వేద విభజన జరుగుతూ ఉంటుంది. వేదవ్యాసుడనే పేరు ఒక పదవి అయ్యింది. ప్రథమ ద్వాపరంలో స్వయంభువు, 2వ ద్వాపరంలో ప్రజాపతి, 3వ ద్వాపరంలో శుక్రుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి ఈ పదవిని అలంకరించారు. ప్రస్తుత ద్వాపరంలో పరాశర మహర్షి సత్యవతుల పుత్రుడైన కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణు పురాణం మొదటి భాగం సంపూర్ణం. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.